ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ లేళ్ల రవీంద్ర బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రవీంద్ర గారు. నమస్తే విష్ణు గారు. సార్ రవీంద్ర బాబు గారు, ఉద్యోగం చేస్తూ ట్యాక్స్ కడుతున్న వ్యక్తి కానీ లేదంటే వ్యాపారం చేస్తూ ట్యాక్స్ కడుతున్న వ్యక్తి కానీ మరణిస్తే అతని తదనంతరం మరి అతనికి సంబంధించిన ట్యాక్సులు ఎవరు పే చేయాలి, ఎలా పే చేయాలి, అసలు తదుపరి ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి? విష్ణు గారు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఇండియాలో ఎవరికైతే ఇన్కమ్ ప్రజెంట్ అప్ టు 60 years వాళ్ళకి 2.5 lakhs ఇన్కమ్ దాటితే 2.5 lakhs ఇన్కమ్ దాటితే వాళ్ళు కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఎగ్జాంపుల్, మనకి ఇండియాలో ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, మార్చిలో ఎండ్ అవుతుంది. ఏదైనా ఒక పర్సన్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు, అజ్యూమింగ్ దురదృష్టశాతం డిసెంబర్లోనో నవంబర్లోనో ఒకటో ఎక్స్పైర్ అయ్యారు అనుకోండి. అంటే ఒక 9 నెలలు 10 నెలలు పనిచేసిండు. ఆ 9 నెలలు 10 నెలలకి ఇన్కమ్ ఎర్న్ చేసిండు. 15 లక్షలు 20 లక్షలు ఎంత డబ్బులు సంపాదించిండు. సో ఇలా సంపాదించిన వ్యక్తి చనిపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలా, ట్యాక్స్ కట్టాలా అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏం చెప్తుందంటే కట్టాలి అంటుంది. కంపల్సరీగా మనిషి చనిపోయినా కానీ తన యొక్క ఇన్కమ్ 2.5 lakhs దాటితే బ్రతికున్నంత కాలంలో 2.5 lakhs దాటితే కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి పే చేయాలి. సరే, మనిషి చనిపోయిండు, మరి పని ఎవరు చేయాలి, ఎవరు తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ అంటే యాక్ట్ ఏం చెప్పిందంటే ఎవరైతే లీగల్ రిప్రజెంటేటివ్ ఉన్నారో లీగల్ రిప్రజెంటేటివ్ కంపల్సరీగా గవర్నమెంట్కి ఆ విషయం ఇన్ఫార్మ్ చేసి తను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ట్యాక్సెస్ ఏమైనా డ్యూ ఉంటే ట్యాక్సెస్ పే చేయాలి. సో మనిషి చనిపోయింది కాబట్టి ఏమైనా సపరేట్ బెనిఫిట్స్ వస్తాయంటే అలాంటివి ఏమీ ఉండవు. కానీ యాజ్ యూజువల్గా ఎవరికైతే వస్తాయో, ఏవైతే ఉన్నాయో, ఏమన్నా హెచ్ఆర్ఏ లాంటివి, ఏమన్నా స్కూల్ ఫీజులు అటైనా స్కూల్ ఫీజులు కట్టినా, ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీస్ పే చేసినా, లేదా ఏమైనా చిన్న ఎగ్జామ్షన్లు ఉన్నా అవన్నీ కూడా తీసుకొని ఈ లీగల్ రిప్రజెంటేటివ్ ఉన్నారో, నెక్స్ట్ వారసులు ఎవరు ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. సో వీళ్ళు ఎలా చేయాలి అంటే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో, వీళ్ళ యొక్క పర్సనల్ పోర్టల్లో, మనిషి చనిపోయింది కాబట్టి ఆ పోర్టల్కి వీళ్ళకి యాక్సెస్ ఉండదు కాబట్టి వీళ్ళ యొక్క పర్సనల్ పోర్టల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఒక కొత్త రిక్వెస్ట్ రైజ్ చేసి ఇలాగా పలానా ఎక్స్ అనే పర్సన్ చనిపోయాడు, తనకు నేను వారసుని, నేను లీగల్ హెయిర్ని అని చెప్పేసి తన ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఒక అప్లికేషన్ పెట్టుకొని ఆ అప్లికేషన్కి డెత్ సర్టిఫికేట్, మళ్ళీ ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క పాన్ కాపీ, నెక్స్ట్ లీగల్ హెయిర్ యొక్క అటెస్టెడ్ పాన్ కాపీ, నెక్స్ట్ విల్లు అది వీలునామా ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ అన్నీ అప్లోడ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసి ఇతనికి రైట్ ఇస్తారు, పవర్ ఇస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే విధంగా ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు లీగల్ హెయిర్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటేమో డిసీజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైల్ చేయడానికి, ఒకటేమో తన ఓన్ రిటర్న్ ఫైల్ చేసుకోవడానికి 2 ఆప్షన్లు ఉంటాయి. సో ఇతను లీగల్ హెయిర్ అకౌంట్లోకి వెళ్ళి సో అప్పుడు దాకా ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసిండు, సో కరస్పాండింగ్ ఆన్ ట్యాక్స్ పే చేయాలా, ట్యాక్స్ ఏమన్నా రిఫండ్ వస్తుందా, ఆ డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లీగల్ హెయిర్కి ఎంత ఆస్తి అయితే వచ్చిందో, ఒక్కోసారి తక్కువ ఆస్తి రావచ్చు, ఒక్కోసారి ఎక్కువ రావచ్చు, ఒక్కోసారి ఏమీ రాకపోవచ్చు లీగల్ హెయిర్కి. సో లీగల్ హెయిర్కి ఎంత అయితే తనకి వారసత్వం కానీ లేకపోతే లీగల్ దీనివల్ల వచ్చిందో ఆ డబ్బు కన్నా ఎక్కువ అమౌంట్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ తన ట్యాక్స్ 5 లక్షలు వచ్చింది కానీ తనకు లీగల్ హెయిర్గా ఓన్లీ 3 లక్షలు లేదా 2 లక్షలు వస్తే 2 లక్షలు ట్యాక్స్ కడితే సరిపోయింది. సో తనకు వచ్చిన ఆస్తి కన్నా ఎక్కువ అమౌంట్ తన ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అదేవిధంగా ఆ ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి తనైనా మళ్ళీ పర్సనల్ అసెట్స్, తన ఇండివిజువల్ తన పేరు మీద అసెట్స్ ఉన్నాయో అవేమీ వాళ్ళకి ఇంపాక్ట్ అవ్వవు. తనకు తదనంతరం ఎంత అయితే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ మీదే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రైట్ ఉండదు, కానీ తన పర్సనల్ అసెట్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఏమీ రైట్ ఉండదు. ఈ విధంగా లీగల్ హెయిర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేసి ఏదైతే నేను చెప్పాను డాక్యుమెంట్స్, డెత్ సర్టిఫికెట్, పాన్ కాపీ, లీగల్ ఏదైతే వీలునామా ఉన్నది వీలునామా, మన పాన్ కార్డు
ఇవన్నీ గవర్నమెంట్కి సబ్మిట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేసి కరస్పాండింగ్గా ట్యాక్స్ కూడా పే చేయాలి. ఆ ఇయర్తో ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీడింగ్ అయిపోయిందంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అకౌంట్ ఆటోమేటిక్ ఇది అయిపోద్ది. ఇంకా పర్సనల్ లేడ్ కాబట్టి వాళ్ళు నెక్స్ట్ ఒక ఇయర్ ఫైల్ చేస్తే ఎప్పుడైనా ఒక ఇయర్ ఫైల్ చేస్తే సరిపోద్ది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర బాబు గారు. థ్యాంక్ యూ అండి విష్ణు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.